ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ బయటపడడం ఇలాంటి స్టోరీస్ వింటున్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని చూసుంటారు. ప్లీజ్ టెల్ us ఎలాంటి కేసులు వస్తున్నాయి? అంటే ఇప్పుడు పేషెంట్ బైస్టాండర్స్ వస్తారండి. జస్ట్ దే విల్ హ్యావ్ వెరీ వేగ్ సిమ్టమ్స్. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు, కొంచెం కడుపు ఉబ్బరం ఉందంటారు, అంతే. ఓకే, వీల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అని మనం టెస్టులు చేస్తాం. ఎండోస్కోపీ చేసినప్పుడు లార్జ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బయటపడుతుంది. ఓహో. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ ఆల్సో. లైక్ బ్రెస్ట్లో చిన్న కంతి ఉందండి, అది చాలా రోజుల నుంచి ఉంది అంటుంటారు చాలామంది. సరే అని చెప్పి టెస్టులు చేయించి అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, బయాప్సీ చేస్తే బయాప్సీలో మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో మెనీ టైమ్స్ వీ ఎవాల్యుయేట్ బైస్టాండర్స్. నాన్ స్పెసిఫిక్ వేగ్ సిమ్టమ్స్తో వస్తారండి. అదే మనకి భయానకం. బికాస్ నిజంగానే మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయాయంటే ఏది పట్టించుకోలేదు, పట్టించుకోకూడదు తెలియదు. సో ఏది పట్టించుకోవాలంటారు మరి? ఎప్పుడైనా మనం పర్సిస్టెంట్గా అన్యూజువల్గా ఉన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి బ్లోటింగ్ అయినా, ఎస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ బ్లోటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, అంటే ఏదో చిన్న ఉబ్బరంగా ఉంది కడుపు, ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది అని పద్దాకలే మనం ఇగ్నోర్ చేస్తుంటాం దాన్ని. అవును. ఎనీథింగ్ అన్యూజువల్ అండ్ పర్సిస్టెంట్, వీ షుడెంట్ టేక్ ఇట్ లైట్లీ, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అదర్ సిమ్టమ్స్ అనమాట. వెయిట్ లాస్ కానీ, ఎక్కడైనా లింఫ్ గ్రంథులు లాంటివి గడ్డలు ఉబ్బటం కానీ, చర్మం మీద తట్లు తెరటం కానీ, ఇట్లాంటివి ఏ ఉన్నా వెంటనే ఒకసారి వచ్చి చూపించుకుంటే వీల్ ఇవాల్యుయేట్ ఫర్దర్. బ్లడ్ టెస్టులు కానివ్వండి, అవసరాన్ని బట్టి మనం టెస్టులు రాస్తాము, సిటీ స్క్రీనింగ్ రాస్తాము, లేకపోతే ఎండోస్కోపీ లాంటివి అవసరాన్ని బట్టి రాస్తుంటాం. సో ఇన్ దట్ వీ కెన్ డయాగ్నోస్. చాలా మందికి అండి లింఫ్ నోడ్స్ దగ్గర ర్యాండమ్గా ఇలా బిళ్ళ కట్టినట్టుండి అది కొన్ని రోజులు మైల్డ్లీ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోతుంది. అలా వచ్చి పోతున్న దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయాలా? ఎందుకంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఎఫెక్ట్ అంటాం మేము. కొన్ని రోజులు పెరుగుతున్నట్టుండి కొన్ని రోజులు తగ్గుతున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ఎస్పెషలీ సీన్ ఇన్ లింఫోమాస్. లింఫోమాస్లో మీరు చెప్పినట్టు క్లాసికల్గా ఆ పిక్చర్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా గడ్డలు రావచ్చు, అదే మన మెడ దగ్గర రావచ్చు, లేకపోతే అండర్ ఆర్మ్స్లో రావచ్చు, గ్రాయిన్లో రావచ్చు, తొడల దగ్గర రావచ్చు, ఎక్కడైనా కూడా ఉండొచ్చు గడ్డలు. చిన్న కోర్ బయాప్సీ చేస్తే మనకి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది అది ఏంటన్నది. దాన్ని బట్టి స్టేజింగ్ చేసుకోవచ్చు మనం. పెట్ సిటీలో చూసి ఏ స్టేజ్ అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వేక్ సిమ్టమ్స్ ఒక మనిషిలో అడపదడప వచ్చి పోతున్నాయి. కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, కొంత అన్హెల్దీ అని చెప్పలేం కానీ ఎరాటిక్ లైఫ్ స్టైల్, మరీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కాదు. అలాంటి వాళ్ళలో ఏ టెస్ట్ చేస్తారు? సపోజ్ ఆ టైంకి మీకు ఏ గడ్డ దొరకలేదు, బట్ దే హ్యావ్ దీస్ సిమ్టమ్స్, దే ఆర్ నాట్ ఫీలింగ్ వెరీ వెల్. ఫస్ట్ వెయిట్ లాస్ ఉందా అని చూస్తామండి. ఓకే, ఇఫ్ దేర్ ఈస్ వెయిట్ లాస్ విల్ గో ఇవాల్యుయేట్ ఫర్దర్. మేము వెయిట్ లాస్ ఎట్లా క్వాంటిఫై చేస్తామంటే, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అని ఏం చెప్తామంటే 10% ఆఫ్ ద వెయిట్ దే షుడ్ బి లూజింగ్ ఇట్ ఓవర్ 6 months ఆఫ్ టైం పీరియడ్. సో ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్, అండ్ ఆఫ్టర్ దట్ విల్ డూ అ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హిస్టరీ వైజ్ వాంతులు ఏమైనా అయ్యాయా, కడుపు ఉబ్బరం ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పుడైనా పచ్చకామర్లు వచ్చి తగ్గిందా, కాళ్ళు ఉబ్బరం ఉందా, ఇవన్నీ కూడా వీల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా మన సస్పిషన్ని బలపరుస్తున్నాయా అన్నది మనము ఎగ్జామినేషన్ వైజ్ ఫైండింగ్స్ పరంగా చూసుకుంటాము. సో ఎనీథింగ్ లైక్ చిన్న లింఫ్ నోడ్ కనిపించింది అనుకోండి, విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఇట్. అంతే. ఏమన్నా గడ్డ కనిపిస్తే ఎవాల్యుయేట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లో మనకు చాలా వరకు ఏమన్నా బ్లడ్కి సంబంధించినవి ఉంటే బయటపడిపోతాయి. ఏ వాల్యూస్ ఎక్కువ తక్కువ ఉంటాయి? ఇప్పుడు మన ఉదాహరణ చూస్తే అనీమియా ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు. బ్లడ్లో మనకి పెరిఫెరల్ స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో వెరీ ఇన్ఫర్మేటివ్ అండి అది. ఏ అబ్నార్మల్ సెల్ ఉన్నా మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తోనే మనం ఆల్మోస్ట్ ఒక 60 to 70% బ్లడ్ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేసేయగలుగుతాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.